Welcome back to process synchronization. Again, I am explaining the consumer process. So, the producer process produced 5 items, and those 5 items are placed near buffer. Buffer is full, means full value is 5, and empty value is 0. So, that is the situation. Now, the consumer process execution starts. So, it verifies the weight of full. The full value is 5, means there are 5 items in the buffer. Number of items in buffer is represented by full. Number of empty locations is represented by empty. So these two are the empty and full. These two are the counting semaphores. The full means there are five items are in buffer. First consumer executes this one. Weight of full. Full value is positive value. That is not less than or equal to 0. That is greater than 0. Positive value. So 5. Full is 5 means that full semaphore is available. So it takes that semaphore value. Taking of semaphore means full value will be decremented. 5 minus 1 is 4. And it takes the mutex value. Remove that item from the buffer. ఆ బఫర్ నుంచి ఒక ఐటమ్ రిమూవ్ చేసేసి కన్జ్యూమర్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఐటమ్ రిమూవ్ చేసిందో బఫర్లో 5 ఉండేదల్లా ఒకటి తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 4 ఫుల్ ఐటమ్స్ ఉంటాయి. 4 ఐటమ్స్ ఉంటాయి అంటే ఫుల్ వాల్యూ 4. ఎంటీ అంతా 1 ఉండాలి. కాబట్టి ఎంటీ విల్ బి ఇంక్రిమెంటెడ్. సిగ్నల్ ఆఫ్ ఎంటీ మీన్స్ ఎంటీ విల్ ఇంక్రిమెంటెడ్. మీన్స్ 0 to 1. ఫుల్ వాల్యూ 4 అవుతుంది, ఎంటీ వాల్యూ 1 అవుతుంది. కన్జ్యూమ్స్ ద ఫస్ట్ ఐటమ్ అండ్ ఇట్ రిపీట్స్. అగైన్ వెయిట్ ఆఫ్ ఫుల్ సెకండ్ ఐటమ్ రిమూవ్ చేస్తుంది అక్కడ. బికాస్ ద ఫుల్ వాల్యూ 4 కాబట్టి 4 అయితే ఫుల్ ఈజ్ అవైలబుల్. ఇట్ రిమూవ్స్ ద సెకండ్ ఐటమ్ అండ్ ఫుల్ వాల్యూ బికమ్స్ 4 minus 1 is 3. అంటే ఇంకా 3 ఉన్నాయి. 2 ఐటమ్స్ తీసేస్తే ఇంకా 3 ఉన్నాయి. 5లో 2 తీసేస్తే ఇంకా ఫుల్ వాల్యూ 3. సెకండ్ ఐటమ్ని యూజ్ చేసుకుంటుంది. ఎంటీ లొకేషన్స్ అయినా అవుతాయి, 2 తీసాం కాబట్టి ఎంటీ 2. అట్లా 5 ఐటమ్స్ తీసేటప్పటికి ఫుల్ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఎంటీ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇట్లా బౌండెడ్ బఫర్లో ప్రొడ్యూసర్కి కన్జ్యూమర్కి సింక్రనైజేషన్ ఫుల్, ఎంటీ, మ్యూటెక్స్ ఈ 3 సెమాఫోర్ల ద్వారా సింక్రనైజేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద బౌండెడ్ బఫర్ ఆర్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఎగ్జాంపుల్. రీడర్స్ రైటర్స్ ప్రాబ్లం. దిస్ ఇస్ వెరీ interesting problem. Writers problem. A data set is shared among a number of concurrent processes. Data set అనేది రెండిటికి షేరింగ్. ఇక్కడ రీడర్స్ అనే వాళ్ళు ఎంతమంది అయినా రీడ్ చేయొచ్చు. సో దట్ మీన్స్ రీడర్స్ ఓన్లీ రీడ్ ద డేటా సెట్, దే డోంట్ పెర్ఫామ్ ఎనీ అప్డేట్స్. సో వాళ్ళు ఏం అప్డేషన్ ఎవరు చేయట్లేదు కాబట్టి ఎంతమంది రీడర్స్కైనా మనం పర్మిషన్ ఇవ్వచ్చు. సో రైటర్స్ కెన్ బోత్ రీడ్ అండ్ రైట్. రైటర్ అనేవాళ్ళు మాడిఫై చేస్తారని అనుకోండి. ఎవరైనా ఒక రైటర్ కనుక డేటా సెట్ని యూజ్ చేస్తుంటే రిమైనింగ్ రీడర్స్ కానీ రిమైనింగ్ రైటర్స్ కానీ వెయిట్ చేయాలి. అట్లా కాకుండా ఫస్ట్ వాడు రీడర్ అయితే కనుక నెక్స్ట్ రెండో వాడు రైటర్ అయితే వెయిట్ చేయాలి. రెండో వాడు రీడర్ అయితే కనుక రీడర్కి ఎంతమందికైనా పర్మిషన్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాడు రీడర్ అయితే సబ్సీక్వెంట్గా నెంబర్ ఆఫ్ రీడర్స్కి పర్మిషన్ ఇస్తుంది. బట్ రైటర్ అనేవాడు వెయిట్ చేయాలి. అదే ఫస్ట్ వాడు రైటర్ అయితే కనుక రీడర్ వెయిట్ చేయాలి, రైటర్ వెయిట్ చేయాలి వాళ్ళ యొక్క టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో దట్ ఈస్ ద రైటర్స్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ allow multiple readers to read at the same time. It allows the multiple readers. ఎంతమంది రీడర్స్ అయినా అలౌ చేస్తుంది టు రీడ్ అట్ ద సేమ్ టైం. ఓన్లీ వన్ సింగిల్ రైటర్ కెన్ యాక్సెస్ ద షేర్ డేటా అట్ ద సేమ్ టైం. బట్ రైటర్ అనేవాడు ఒకసారి ఒకరికే పర్మిషన్ ఇస్తుంది. రీడర్స్కి ఎంతమందికైనా మల్టిపుల్ రీడర్స్కి పర్మిషన్ ఇస్తుంది. ఎవరైనా రీడర్ కనుక రీడ్ చేస్తుండగా రైటర్ రిక్వెస్ట్ చేసినా రైటర్ వెయిట్ చేయాలి. కానీ రీడర్ రిక్వెస్ట్ చేస్తే ఆల్రెడీ రీడర్ తీసుకున్నాడు కాబట్టి ఎంతమంది రీడర్స్కైనా పర్మిషన్ ఉంటుంది. రైట్. అట్లా కాకుండా రైటర్ కనుక రైట్ చేస్తుంటే రీడర్ అయినా సబ్సీక్వెంట్గా రీడర్ అయినా రైటర్ అయినా ఎవరైనా సరే వెయిట్ చేయాల్సిందే. రైటర్ అనేవాడు ఒక్కడికే పర్మిషన్ ఉంటుంది. షేర్డ్ డేటా, దిస్ ఇస్ ద డేటా సెట్ అండ్ దెర్ ఆర్ 3 సెమాఫోర్స్. వన్ ఇస్ ద మ్యూటెక్స్ సెమాఫోర్ సింక్రనైజేషన్ ప్రొవైడ్ చేయడానికి. ఇది రైటర్ అనేది ఒక సెమాఫోర్. ఇది బైనరీ సెమాఫోర్. ఎందుకంటే ఒక రైటర్నే అలౌ చేస్తుంది కాబట్టి బైనరీ సెమాఫోర్. దట్ వాల్యూ ఈజ్ ఇనిషియల్లీ 1 మీన్స్ రైటర్కి అవైలబుల్. మ్యూటెక్స్ అంటే దిస్ వాల్యూ ఈజ్ 1 అంటే సింక్రనైజేషన్ ప్రొవైడ్ చేయడానికి మ్యూటెక్స్ సెమాఫోర్ అవైలబుల్. రైటర్ సెమాఫోర్ అవైలబుల్. ఇంటిజర్ రీడ్ కౌంట్. ఇది ఇంటిజర్ రీడ్ కౌంట్. ఇది సెమాఫోర్ కాదు. రీడ్ కౌంట్ ఇన్షియలైజ్ టు 0. రీడ్ కౌంట్ దిస్ ఈజ్ ఇన్షియలైజ్ టు 0. ఇనిషియల్గా రీడర్స్ అన్న వాళ్ళు ఎవరో లేరు. దిస్ ద రీడ్ కౌంట్ అనేది 0. దిస్ ఇస్ ద ఇంటిజర్ వాల్యూ, ఇంటిజర్ వేరియబుల్. రీడ్ కౌంట్ ఈస్ ద ఇంటిజర్ వేరియబుల్. మ్యూటెక్స్ అండ్ రైటర్, this is the one semaphore, binary semaphore. Mutex is also binary semaphore. Read count is the variable. So initially this value is 0.
రైటర్ చూడండి, రైటర్ ప్రాసెస్ డూ వెయిట్ రైటర్. ఆ డబ్ల్యూఆర్టీ అనేది సెమాఫోర్, రైటర్ సెమాఫోర్ కాబట్టి, రైటర్ సెమాఫోర్ బైనరీ సెమాఫోర్ కాబట్టి ఇనీషియల్గా 1 కాబట్టి ఫస్ట్ రైటర్కి పర్మిషన్ ఇచ్చాం. సో వెయిట్ ఆఫ్ రైటర్, రైటర్ వాల్యూ 1 కాబట్టి వెయిట్ ఆఫ్ దట్ రైటర్ ఈజ్ అవైలబుల్. సో ఇట్ టేక్స్ దట్ వన్, హీ రైట్స్, ఇట్ performs the writing. While performing writing, for example, another writer wants to enter into the critical section, second writer again executing this process. So second writer calls this particular wait WRT, but WRT is held by the first writer. This is not available. The second writer should wait until the first writer release the semaphore. Whenever the first writer release the semaphore by this particular signal of WRT, what is the meaning of signal of WRT? It can increment or release the semaphore, means increment WRT. 0 plus 1 is 1. 1 means it is available. Then the second writer can take this one, and second writer is performing writing. While second writer performing writing, this is the way. Only one writer can enter into the critical section. The remaining writer should wait. Right? Coming to the second writer is in writing process. The WRT is held by the second writer. Let us assume that the first writer is over. Second writer takes this semaphore and writing is performing. Right? While the second writer writing the some operation, performing writing operations. For example, there is a one reader. అప్పుడు రీడర్ వచ్చారని అనుకోండి. వెయిట్ మ్యూటెక్స్ రీడ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు రీడ్ కౌంట్ ప్లస్ 1. ఇనిషియల్లీ రీడ్ కౌంట్ వాల్యూ 0, 1. అండ్ ఇఫ్ ద రీడ్ కౌంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 1, దట్ మీన్స్ ఫస్ట్ రీడర్, వీడు ఫస్ట్ రీడరా కాదా అనేది వెరిఫై చేస్తుంది. వీడు ఫస్ట్ రీడర్, వెయిట్ ఆఫ్ WRT. బట్ WRT అనేది ఎవరు హోల్డ్ చేశారు? సెకండ్ రైటర్ హోల్డ్ చేసింది. ఫస్ట్ రైటర్తో వదిలేసాను, ఇంకా సెకండ్ రైటర్ అనేది హోల్డ్ చేసింది. కాబట్టి WRT అనే సెమాఫోర్ నాట్ అవైలబుల్ ఫర్ ద ఫస్ట్ రీడర్ అనేవాడు, ఫస్ట్ రీడర్ అనేవాడు వెయిట్ చేయాలి. రైట్? సో ఫస్ట్ రీడర్ అలా వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపల రైటర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. సెకండ్ రైటర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ రైటర్ ఇంక్రిమెంట్ చేసేసింది. WRT అనేది 1 అయింది. సో సెకండ్ రైటర్ అయిపోయింది, ఇంకా రైటర్స్ లేరు. WRT 1 అయింది. 1 అయితే ఇక్కడికి రండి. WRT 1 కాబట్టి దిస్ ఈజ్ అవైలబుల్. అంటే ఫస్ట్ రీడర్కి పర్మిషన్ ఇచ్చాం. సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ సింక్రనైజేషన్. ఓన్లీ 1 కెన్ పెర్ఫార్మ్ దిస్ రీడ్ కౌంట్. మోడిఫై చేయొచ్చు. రీడ్ కౌంట్ అనేది ఒకలే మోడిఫై చేయడానికి ఇది వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ అనేది, సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ అనేది వాడుతుంది. ఫస్ట్ రీడర్ అనేవాడు WRT అనే సెమాఫోర్ని తీసుకున్నాడు. ఫస్ట్ రీడర్ అనేవాడు WRT సెమాఫోర్ అనేది ఇప్పుడు 0 అయ్యింది. ఓకే, సెకండ్ రైటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్డర్ రిలీజ్ చేశాడు. అక్కడ 1 అయింది. ఇక్కడ ఫస్ట్ రీడర్ అనేవాడు WRTని తీసుకున్నాడు. ఆ 1ని మళ్ళీ 0 చేశాడు వీడు. సో WRT అనేది నౌ ఇట్ ఈస్ 0. దట్ టేక్స్ బై ఫస్ట్ రీడర్. సో రీడింగ్ ఈజ్ పెర్ఫార్మింగ్. ఫస్ట్ రీడర్ రీడింగ్ అనేది చేస్తున్నాడు. సెకండ్ రీడర్ వచ్చాడు అనుకోండి. ఇక్కడ ఫస్ట్ రీడర్ ఇక్కడ పెండింగ్లో ఉన్నాడు. సెకండ్ రీడర్ వచ్చాడు. సెకండ్ రీడర్ రీడ్ కౌంట్ వాల్యూస్ 2. వీడు రీడ్ కౌంట్ వాల్యూ 2 కాబట్టి దిస్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఫర్దర్ అంటే సబ్సీక్వెంట్ రీడర్స్ ఎవరు కూడా ఫస్ట్ రీడర్ పెర్ఫామ్ చేస్తే, రీడర్ అనేవాడు ఆల్రెడీ ఎంటర్ అయితే సబ్సీక్వెంట్ రీడర్స్ ఎవరు కూడా ఈ సెమాఫోర్ని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెమాఫోర్ని ద రీడ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2, దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. దెన్ కమింగ్ టు హియర్ మ్యూటెక్స్ అనేదాన్ని రిలీజ్ చేస్తాడు. రీడింగ్ రెండోవాడు రీడ్ చేస్తాడు, మూడోవాడు రీడ్ చేస్తాడు, నాలుగోవాడు రీడ్ చేస్తాడు. అప్పుడు రీడ్ కౌంట్ ఎంత? 4. రీడ్ కౌంట్ ఈజ్ 4. సో వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్, మళ్ళీ అగైన్ మ్యూటెక్స్ రీడ్ కౌంట్ మోడిఫై చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ రీడర్ రీడింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ రీడర్ 4 మెంబర్స్ రీడర్స్ రీడ్ చేస్తున్నాడు ప్యారలల్గా. ఫస్ట్ రీడర్ కంప్లీట్ అయింది. రీడ్ కౌంట్ వాల్యూ 3 అయిపోయింది. సో రీడ్ కౌంట్ వాల్యూ ఇంకా 3 కాబట్టి రిలీజ్ చేయడు. అంటే ఫస్ట్ రీడరు WRT అనే సెమాఫోర్ని తీసుకుంటున్నాడు, కానీ రిలీజ్ చేసేవాడు ఆడు కాదు. ఫస్ట్ రీడరు కంప్లీట్ అయిపోయిన తర్వాత రీడ్ కౌంట్ వాల్యూ 4 - 1 3 అవుతుంది. 3 ఈజ్ రీడ్ కౌంట్ వాల్యూ 3 కాబట్టి 0 కాదు, కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ కాదు, వాడు బయటకు వచ్చేస్తాడు. సెకండ్ రీడర్ ఇక్కడ 4 కదా, ఇంకా 3 ఉన్నారు. సెకండ్ రీడర్ బయటకు వచ్చేటప్పుడు రీడ్ కౌంట్ వాల్యూ 2 అయింది. థర్డ్ రీడర్ బయటకు వచ్చాడు, రీడ్ కౌంట్ వాల్యూ 1 అయిపోయింది. లాస్ట్ రీడర్ ఫోర్త్ రీడర్ వచ్చాడు, రీడ్ కౌంట్ వాల్యూ 0 అయ్యింది. ఇంకా 4వ ఆడే లాస్ట్ కదా, రీడ్ కౌంట్ వాల్యూ 0. వెన్ ఎవర్ ద లాస్ట్ రీడర్, హీఈస్ ద లాస్ట్ రీడర్ అనేవాడు WRTని రిలీజ్ చేయాలి. ఫస్ట్ రీడర్ సెమాఫోర్ని తీసుకోవాలి. ఇది కీ లాంటిది అనమాట. రూమ్లోకి ఎంటర్ అవుతాడు. ఇంకా రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంతమంది రీడర్స్ అయినా రూమ్లోకి వచ్చేయచ్చు, ఇంకా కీ లేకుండా. సో రూమ్లోకి వచ్చిన తర్వాత రీడర్స్ ఆ రూమ్లో ఉన్నంత వరకు కూడా అందరూ
పెర్ఫామ్ చేసుకోవచ్చు ఆ రూమ్లో రీడ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రీడర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంటాడు. అట్లా లాస్ట్ రీడర్ ఏదైతే ఉన్నాడో వాడు ఈ లాక్ని రిలీజ్ చేసి వెళ్ళిపోవాలి. రైట్, ఫస్ట్ రీడర్ ఏమో లాక్ని తీసుకోవాలి, సెమాఫోర్ని తీసుకోవాలి, లాస్ట్ రీడర్ అనేది సెమాఫోర్ని రిలీజ్ చేయాలి. ఏ ఒక్క రీడరు ఇంకా పెండింగ్లో ఉన్నా ఈ WRT అనేది ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఆ టైంలో రైటర్ కనుక థర్డ్ రైటర్ వచ్చినా కానీ దిస్ ఈజ్ నాట్ అవైలబుల్. ఎందుకంటే ఆ రూమ్లో ఇంకా రీడర్స్ ఉన్నారు. లాస్ట్ రీడర్ దీన్ని రిలీజ్ చేయాలి. లాస్ట్ రీడర్ అనేవాడు రిలీజ్ చేయలేదు కాబట్టి దట్ పర్టికులర్ WRT ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ద రైటర్స్. సో ద రైటర్స్ షుడ్ వెయిట్. Right, this is about the reader writers problem. Now the Dining-Philosophers Problem. This is the most interesting problem, Dining-Philosophers Problem. I will explain this particular Dining-Philosophers Problem in the next video. Thank you.